ఇంకొకసారి ఇలాంటివి జరగదు. ఒకసారి మా ప్రతినిధి రానా ప్రస్తుతం కంపెనీ దగ్గరికే వెళ్తున్నారు. సరిగ్గా కంపెనీ లోపలికి మా ప్రతినిధి రానా ఇప్పుడు వెళ్ళబోతున్నారు. చూద్దాం. ప్రజల ప్రాణాలు పట్టింపు లేదు, కార్మికుల ప్రాణాలు పట్టింపు లేని యాజమాన్యం అక్కడ ఉంటుందేమో అడుగుదాం. రానా అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం వాళ్ళ బాధ్యతగా సమాధానం చెబుతారో లేదో మనం చూద్దాం. అదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఆ కంపెనీలోనే రాత్రి జరిగిన ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోయారు. 2 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. 8 మంది ఒక ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అదిగో ఆ కంపెనీ ప్రతినిధులు ఉన్నారో లేదో చూద్దాం. ఏ మాత్రం బాధ్యత ఉందో వాళ్ళ మాటల్లో, ఏ మాత్రం బాధ్యతాకర మాటలు మనకి వినపడతాయి చూద్దాం. చూడండి ఒక్కసారి. మనకి విజువల్స్ లో చూస్తుంటే అక్కడ ఎవరు కూడా లేరు. కరెక్ట్, క్లియర్ గా కనిపిస్తుంది రోహిత్. అంటే ఇంత పెద్దటి ప్రమాదం జరిగిన అధికారులు ఇంకా స్పందించకపోవడం అండ్ దాని మీద ఇంకా నిర్లక్ష్యంగా ఉండడం, వాళ్ళ పనితీరును మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. 2 ప్రాణాలు పోయినా రానా ఏదో మాట్లాడుతున్నాడు, విందాం. రానా ఏదో మాట్లాడుతున్నాడు. రోహిత్, ఎగ్జాక్ట్గా ప్రమాదం జరిగిన ప్లేస్కి ఇప్పుడు మన బిగ్ టీవీ వచ్చాం. ఒకసారి చూడండి ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషను. ఒక్కసారిగా పేలుడికి ఇక్కడంతా కూడా చల్లా చెదురు పడిపోయినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎటు చూసినా రియాక్టర్సే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఈ టచ్ చేయడానికి కూడా భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదంతా కెమికల్ సంబంధించింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ ప్లేస్కి రావడానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అతి కష్టం మీద కూడా మనం ఇక్కడికి చేరుకున్నాం. నేను ఒక వీడియో చూపించలేను, ఎందుకంటే నా కళ్ళ ముందే ఆ వీడియో ఉంది, ఆ ఒక సిచ్యువేషన్ ఉంది. ఎంత దారుణంగా ఉందంటే, అంటే బాడీ పార్ట్ ఉందా? ఐఎమ్ సారీ, బాడీ పార్ట్ ఉందా అక్కడ ఇంకా రానా? ఎంత దారుణం అంటే మొత్తం బ్లడ్ ఉంది రోహిత్. ఎందుకంటే ఆ బ్లడ్ మనం చూపించలేము. కానీ ఇప్పుడు మొత్తం ఏర్లే పారినట్టు మొత్తం ఇదంతా కూడా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఈ యొక్క ప్రమాదం జరిగిందంటే, అంటే ఆ సమయంలో తక్కువ మంది ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ ఇంత పెద్ద ప్లాంట్, ఇంత ఆల్మోస్ట్ నాకు ఇక్కడ 30 దాకా రియాక్టర్స్ ఈజీగా కనపడుతున్నాయి ఇక్కడంతా కూడా. సో 1 బై 1 ఆ ప్రమాదం కానీ వాటి మీద పడితే కన్నా అవన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయింది. అవి బ్లాస్ట్ అయినట్టే ఈజీగా. ఒక్కసారి మీరు అందుబాటులో ఉండండి రానా, ఒక్కసారి మీరు అలాగే ఉండండి. ఆ విజువల్ చూపించొద్దులే, కానీ నేను మీకు చెప్తాను. చూడండి ఒక్కసారి, అక్కడ మేము తీసేసాం ఎందుకంటే మీరు తట్టుకోలేరు అని. ఆ కంపెనీ కోసం పాటుపడుతున్న కార్మికుల రక్తం అక్కడ ఫ్లోర్ పై అడుగుతూ ఉంది, ఏం పాపం చేశామని. మా రానా కళ్ళ ముందే ఏర్లై పారిన రక్తం అక్కడ ఉంది. బిగ్ టీవీ కెమెరా ముందే ఆ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల రక్తం ఫ్లోర్ పైన పడి ఆ కంపెనీని అడుగుతుంది, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను అడుగుతుంది, ఏ పాపం చేశామని. మేము డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళితే మా కుటుంబ సభ్యులు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రాణాలు కోల్పోయి మా రక్తం ఈ ఫ్లోర్ పై ఏరులై పారుతూ ఉంటే మేము ఏ పాపం చేశామని అక్కడ ఉన్న రక్తపు మరకలు అడుగుతూ ఉన్నాయి. పట్టించుకొని అధికారులను గాలికి వదిలేసిన ఈ కంపెనీ యాజమాన్యాన్ని ఏం సమాధానం చెప్తారు? ఆ నేలపై పారిన రక్తపు మరకలు అడుగుతుంటే సమాధానం చెప్పగలరా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ కుటుంబ సభ్యుల దేహాలు గాంధీ మార్చరీలో మౌనంగా రోధిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు బయట కన్నీరు వరదలై పారేలాగా రోధిస్తూ ఉన్నారు. పట్టించుకొని అధికారులారా, మీకు ఏ మాత్రం మనసున్నా, ఏ మాత్రం మానవత్వం ఉన్న కంపెనీపై చర్యలు తీసుకోండి. నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరో కఠిన చర్యలు తీసుకోండి. 3 నెలల కాలంలో 2 ప్రమాదాల 3 నెలల కాలంలో 2 ప్రమాదాల. రాత్రి జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు కోల్పోయారు. మీ కోట్లాది రూపాయల లాభాలు రావచ్చు, కానీ ఆ కుటుంబాలకు మాత్రం ఆ 2 ప్రాణం. ఆ కుటుంబం బతకాలంటే వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులు ఉండాలి. మీకు రేపొద్దున నుంచి మళ్ళీ కంపెనీ ఆపరేషన్స్ మీరు ప్రారంభించవచ్చు కాక, అధికారులను మీరు మభ్య పెట్టవచ్చు కాక, కానీ ఆ కుటుంబ సభ్యులకు మాత్రం వాళ్ళే ప్రాణం. రానా, ఎవరిని ఉన్నారా రానా అక్కడ కంపెనీ ప్రతినిధులు? ఇప్పుడైతే ఈ ప్లేస్లో అయితే ఎవరు లేరు రోహిత్. ఎగ్జాక్ట్గా ప్రమాదం జరిగింది కాబట్టి నేను ఒక్కసారి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తాను, ఎక్కడి నుంచి కూడా జరిగి ఉంటుంది అనేది కూడా. ఇప్పుడు ఇవంతా మనం చూసినటువంటి పైప్ లైన్స్ కానీ ఇవంతా కూడా ఇక్కడికి ప్రెషర్కి పంపించేటువంటి ఇదంతా రియాక్టర్స్ అంతా అక్కడ కింద ఉన్నాయి కాబట్టి ఏదైతే మెటీరియల్ అంతా కూడా ఇక్కడే బాయిలింగ్ చేస్తారో అవంతా కూడా ఈ ప్లేస్కి రావడం అనేది నిజంగానే ఇక్కడ చాలా ప్రమాదకరమైనది. కాకపోతే ఇప్పుడు మొత్తం నేనంతా ఫైర్ ఇంజిన్ అధికారులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి మంటలంతా ఆపేశారు కాబట్టి కొంచెం ప్రమాదం అయితే తగ్గింది. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి స్మెల్ నార్మల్ స్మెల్ కాదు, దాదాపు నాకు 2 కిలోమీటర్ల వరకు కూడా వస్తుంది. అంత దారుణమైనటువంటి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్తోనే ఇప్పుడు అక్కడ ఉంటే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి అక్కడ ఉన్నవన్నీ రికార్డ్ చేయండి రానా, వాక్ త్రూ చేయండి. ఏ అనుమానం, ఏ పరిస్థితులు ఉన్నా సరే బిగ్ టీవీ కెమెరాలో రికార్డ్ చేయండి. ఒకవేళ కంపెనీ ప్రతినిధులు వస్తే
వాళ్ళను నిలదీసి అడగండి రానా, కార్మికుల ప్రాణాలను ఎందుకు గాల్లో వదిలేశారు? బిగ్ టీవీ అడుగుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను నిగ్గదీసి అడుగుతుంది. కార్మికుల ప్రాణాలను గాలికి వదిలేసిన కంపెనీ యాజమాన్యాన్ని నిలదీసి అడుగుతుంది బిగ్ టీవీ. రానా, అక్కడ ఎవరినో వస్తే అడగండి ఒకసారి, నేను మీ దగ్గరికి వస్తాను.